ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, రాజులకు రాజా, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. నూతన స్వభావమును నీకు కలుగచేసేదనని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. హృదయమును పరిశోధించుచు అంతరేంద్రియములను పరీక్షించే దేవా, మీకు స్తోత్రముల తండ్రి. మా స్తోత్రాలకు కారణభూతుడైన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన రోజంతా మా ప్రయాణాల్లో, మా పనులలో మాకు తోడై ఉండి సజీవమైన నీ రెక్కల చాటున దాచి కాచినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, మా పాపాలన్నిటినీ క్షమించి నీ రక్తంతో మమ్మల్ని కడిగి నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. యథార్థవంతులుగా ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. తండ్రి, నీ యందు భయభక్తులు గలవారికి జ్ఞానం ఇచ్చేవాడా, నీ యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని కలిగి బ్రతుకున్నట్లుగా మాకు భయభక్తులు పుట్టించమని ప్రార్థించుచున్నాం ప్రభువా. ఎంతమంది అయితే జ్ఞానం కోసం ప్రార్థిస్తున్నారో అటు బిడ్డలకు ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అడిగిన ప్రతి ఒక్కరికి అందరికీ అనుగ్రహించి దీవిస్తున్నందుకు నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అనేక మంది, ముఖ్యంగా యవ్వనస్తులు అంధకారంలో చిక్కుకుని పోయి వ్యసనాలకు లోనైపోయి అదే ఆనందం అనుకుంటూ భ్రమపడుచు పాపంలోనే జీవిస్తూ నరకప్రాయులుగా మారిపోతున్నారయ్యా. వారి యొద్దకు నీ వాక్యాన్ని పంపండి అయ్యా. వారికి సువార్తను అందచేయండి అయ్యా. కోత విస్తారమే కానీ పనివారు తక్కువ కాబట్టి మీ పనివారుల మమ్మల్ని భాగస్థులుగా చేయండి ప్రభువా. క్రైస్తవ కుటుంబాలలో కూడా ఈనాడు ఎంతోమందికి రక్షణ లేదయ్యా. అన్యుల కుటుంబంలో ఒకరు రక్షింపబడితే మిగతా వారికి రక్షణ లేదు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని క్రీస్తు కుటుంబముగా మార్చండి అయ్యా. ఎవరైతే నీకు దూరం అయిపోయారో ఈరోజు వారు తప్పిపోయిన కుమారుని వలె మీ చెంతకు వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నీ పాద సన్నిధిలోనికి చేరి వారి అవసరతల గురించి, వారి బాధల గురించి, వారి రోగముల గురించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, ఆకాశం నుండి నీవు వారి ప్రార్థనలకు జవాబుని ఇచ్చి వారి పాపములు క్షమించి వారిని స్వస్థపరిచి నీ అద్భుత కార్యములు వారి జీవితాల్లో చూచినట్లుగా మీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరించుము తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా ప్రయాణాల్లో, మా పనులలో మాకు క్షేమము, విజయము, సఫలత దయచేయండి అయ్యా. ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి అయ్యా. వారి ప్రార్థనను ఆలకించి వారి అవసరతలు తీర్చి జవాబును దయచేసి నీ నామమునికే మహిమ పొంది నీ సాక్షులుగా నిలవబెట్టమని, ఈ మా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య సన్నిధి, రక్షణ, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.